గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు డైరెక్ట్ చేసిన గాంధీ తాత చెట్టులో లీడ్ రోల్ చేసిన సుకృతి వేణి బండ్రెడ్డి గారికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు రావడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అది మీకు యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎలాంటి క్లౌడ్ నైన్లో ఉన్నారు, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నారు? అంటే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేషనల్ అవార్డ్ అంటే నేషనల్ అవార్డ్. సో నాకు నేను వర్డ్స్లో చెప్పలేను అసలు. అండ్ సుకృతికి రావడం నాకు ఇంకా హ్యాపీ. ఇప్పటిదాకా కూడా ఏ అవార్డు వచ్చినా నాకు అవార్డు వచ్చిందంటే నాకు ఫస్ట్ అరే సుకృతికి వచ్చి ఉండాల్సింది అనిపించేది. సుకృతికి వస్తే అది ఎప్పుడు కవిత గారిని అడుగుతుండదు, పద్ధతికి రాలేదా. సో మేమిద్దరం ఎప్పుడు ఒకరికి రావాలి అని ఒకరు ట్రై చేస్తుంటాం. బట్ అల్టిమేట్లీ సినిమాకి వచ్చింది కాబట్టి వి బోత్ ఆర్ వెరీ 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 హ్యాపీ. అవార్డు అంటే అనౌన్స్మెంట్ వినగానే ఎలా ఫీల్ అయ్యారు? నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ టీవీలో వస్తుంది, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి బండ్రెడ్డి అనే పేరు వినగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ టైంలో? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగాన్ నాకు చాలా ఇష్టమైన మూవీ, ఆల్ టైమ్ ఫేవరెట్. అశుతోష్ గవర్కర్ గారు అనౌన్స్ చేస్తున్నారనగానే అక్కడే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. అండ్ వెయిట్ చేసిన మెల్లిమెల్లిగా ఒక్కొక్క కేటగిరీ అవుతుంది. అండ్ నేను లిటరలీ నా హార్ట్ రేట్ చాలా ఫుల్ హైలో కొట్టుకుంటుంది అనమాట. పేరు చెప్పంగానే బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ. అందరం కూర్చొని చూసినాం, మా టీం అందరూ మనకు వస్తుంది పక్కా అని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందరూ వచ్చి మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాము. అనౌన్స్ చేయగానే నేను అసలు ఫుల్ ఎక్సైటెడ్. ఇంకా రాత్రి అంతా నిద్రపట్టలేదు నాకు ఆ ఎనర్జీకి. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ సుకృతి వేణి ఇక్కడ లేరు కదా, యుఎస్లో ఉన్నారు. ఫస్ట్ మీరు ఎలా కన్వే చేశారు, ఎలా? సో తనకప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎర్లీ మార్నింగ్. సో నేను కాల్ చేశాను తనకి, వీడియో కాల్ చేయగానే తన ఎమోషనల్ అయిపోయింది, ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. అండ్ దెన్ సుకుమార్ సార్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వి వర్ వెరీ హ్యాపీ. తను ఇక్కడ లేదు అన్నది నాకు అరే ఇక్కడ ఉండుంటే బాగుండేది అంటే ఎవరం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడో వస్తే బాగుండని ఉండింది కానీ డెఫినెట్గా వస్తుందని మాకు తెలియదు కదా. సో ఇక్కడ ఉండుంటే బాగుండేది అనిపించింది. అంటే ఇప్పుడు ఈ సినిమాకు గాంధీ తాత చెట్టు అనే సినిమాకి చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో చాలా అవార్డ్స్ వచ్చినాయి. మన దాదా ఫాల్కే అవార్డు కూడా మన సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. ఎన్ని అవార్డ్స్ వచ్చిన తర్వాత ఈ నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని డెఫినెట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు మీరు ఊహించారా? డెఫినెట్గా వస్తుందని ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో వస్తే బాగుండు అని స్టార్టింగ్ నుంచి ప్రే చేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే స్క్రిప్ట్ లెవెల్లో కూడా నేను కథ ఎవరికి చెప్పినా నేషనల్ అవార్డు వస్తుంది దీనికి అని చెప్పేవాళ్ళు, చాలామంది చెప్పేవారు. సో ఆ రోజు మార్నింగ్ నేను ఒక ఆఫీస్లో ఒక మీటింగ్కి వెళ్తే ఒక డైరెక్టర్ హరి గారు అని ఆయన కలిసి, మొన్నే మీ సినిమా చూసాను నేను, మీకు డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది, అసలు తప్పకుండా మీకు రికగ్నిషన్ రావాలి అన్నారు. నేను ఓకే, ర్యాండమ్గా అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ, నాకు ఆ రోజు ఈవినింగ్ అనౌన్స్మెంట్ ఉందని కూడా తెలీదు. సో ఈవినింగ్ అనౌన్స్ చేయగానే ఇంకా అందరం ఫింగర్స్ క్రాస్, అందరు టీమ్ మెంబర్స్ అందరు కాల్ చేశారు, మేము వస్తున్నాము, అందరం కలిసి చూద్దాము. సో యా, వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇన్ని అవార్డ్స్ ఒక ఎత్తు అయితే నేషనల్ అవార్డు ఒక ఎత్తు అనిపించింది. ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను. ఎలా అంటే లాస్ట్ ఇయర్ పుష్ప సినిమాకి సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఫస్ట్ టైం ఒక నేషనల్ అవార్డు ఒక తెలుగు హీరోకి వచ్చింది యాజ్ ఏ బెస్ట్ హీరోగా. ఇప్పుడు అదే సుకుమార్ గారి డాటర్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఈ ఇయర్ వచ్చింది. సో 2023కి 2022కి అల్లు అర్జున్ గారు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు, నేషనల్ అవార్డు. సో నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇది ఒక కో ఇన్సిడెంట్ లేకపోతే కాకతాళీయంగా జరిగిందో తెలియదు కానీ సుకుమార్ గారి 2 సెలబ్రేషన్స్. సో సార్కి యాక్చువల్లీ నాకు తెలిసి అదొక ఎత్తు అయితే, అదొక అకంప్లిష్మెంట్ అయితే, ఇది ఒక పర్సనల్ సెలబ్రేషన్ సార్కి చాలా ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా అంటే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అసలు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత? సో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎక్కువ కామన్ ఆడియన్స్ కంటే ఎక్కువ స్కూల్ షోస్ మేము పుల్ చేయడానికి ట్రై చేసాం. అంటే స్కూల్స్ నుంచి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి షోస్ వేసి,
సో పిల్లల రెస్పాన్స్ బ్యూటిఫుల్గా ఉండింది. పిల్లలు ఏడ్చారు, చాలామంది నాకు లెటర్స్ రాశారు, మెయిల్స్ పెట్టారు. సో స్కూల్ వాళ్ళు కూడా రీసెంట్గా ఒక స్కూల్లో అది ప్రాజెక్ట్గా ఇచ్చారంట, ఒక మొత్తం క్లాస్ పిల్లల్ని ఆ సినిమా చూసి వాళ్ళ రివ్యూ రాయమని. సో నాకు అవన్నీ రివ్యూస్ రాసినవన్నీ నాకు పంపించారు. పిల్లలు మాత్రం బ్యూటిఫుల్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ నేను తీసింది కూడా పిల్లల కోసమే కాబట్టి పిల్లలకి నచ్చింది అన్నది నాకు చాలా హ్యాపీ థింగ్ నాకు. ఓకే. అంటే నేషనల్ అవార్డ్ అంటే డెఫినెట్గా చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. అన్ని లాంగ్వేజ్ల నుంచి ఖచ్చితంగా ప్రతి లాంగ్వేజ్లో ఒక మంచి సినిమా ఉంటుంది. అన్ని లాంగ్వేజ్లో పోటీ ఎక్కువ ఉంటుంది. ఇంత పోటీలో గాంధీ తాత చెట్టుకు రావటం అంటే ఏంటి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగిందా ఈ అవార్డు రావటం అనేది? అంటే ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసింది మీరు, పర్ఫార్మెన్స్ చేయటంలో సుకృతి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకుంది మీరు. సో మీకు కూడా అంతో ఇంతో క్రెడిట్ వెళ్తుంది డెఫినెట్గా ఈ అవార్డులో. నాకు అంతో ఇంతో క్రెడిట్ వచ్చినా కూడా మేజర్ క్రెడిట్ సుకృతికే. బికాజ్ తన్ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి ఫస్ట్ గుండు కొట్టుకోవడం అన్న విషయం ఒప్పుకుంది. నేను ఎంతమంది పిల్లల్ని ఆడిషన్ చేసుకున్నా ఎవరు ఒప్పుకోలేదు. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ గర్ల్ టు అగ్రీ. అంటే గుండు కొట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఒక సినిమాలో అది ఎప్పటికీ ఉండిపోతుంది కదా. అది ఒక సినిమాలో అందరి ముందు చేసుకోవడం అనేది ఇట్స్ బ్రేవ్ థింగ్, డేరింగ్ థింగ్ ఒక టీనేజ్ గర్ల్కి. బికాస్ గర్ల్స్కి ఎంత ఉన్నా బ్యూటీ స్టాండర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అప్పటి నుంచి నాకు ఐ ఫెల్ట్ తినే రైట్ చాయిస్. నాకు ఇంతకంటే బెటర్ గాంధీ దొరకదని. ఎందుకంటే రాసేటప్పుడు నాకు భయం ఉండింది, ఎవరైతే ఈ క్యారెక్టర్ చేస్తారో వాళ్ళు మొత్తం సినిమా షోల్డర్ మీద క్యారీ చేయాలి అండ్ ఆ మెసేజ్ కన్వే చేయాలి అని. అండ్ వర్క్షాప్స్కి తను 2 months వచ్చేది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లో ఉండేది, ఏం పెడితే అది తినేది, ఎప్పుడు దేనికి కంప్లైంట్ లేదు. తబితా గారు కూడా నాకు ఎప్పుడు మాకు ఇది కావాలి అది కావాలి. సో మొత్తం క్రూ ఎక్కడ ఉంటున్నామో హోటల్లో ఒక చిన్న ఊర్లో షూట్ చేసాం, ఇది కామారెడ్డి దగ్గర. సో అందరం ఎక్కడ ఉంటున్నామో అక్కడే ఉండేవాళ్ళు. నాకు అసలు నాకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది. సుకుమార్ గారి ఫ్యామిలీ అందరూ వచ్చి ఆ చిన్న ఊర్లో ఉండి తను రోజు పొద్దున్న 6 అంటే 6కి సెట్కి వచ్చేది. షీఈస్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ అండ్ డెడికేటెడ్. ఏ రోజు అంటే మెజారిటీ ఆఫ్ ద షూట్ తన మీదే ఉండేది కదా. మార్నింగ్ నుంచి ఎక్కువ 1.5 కాల్ షీట్స్ చేసేవాళ్ళు, మార్నింగ్ 6 to night 9 దాకా. అండ్ తనకి బ్రేక్ చాలా తక్కువ దొరికింది, మిగతా ఆర్టిస్ట్ కన్నా బ్రేక్ దొరికింది, కానీ సుకృతి కంటిన్యూస్గా ఉండేవి అనమాట షార్ట్స్. సో చాలా కమిటెడ్ అండ్ డెడికేటెడ్ చేసింది అండ్ చాలా డిజర్వింగ్ అనిపించింది నాకు. ఓకే. అంటే పాప సుకృతి ఏజ్ ఆఫ్ 13, అంటే ఒక 13 years టీనేజ్ అమ్మాయి. ఆ అమ్మాయిని మీరు గుండు చేయించుకోమని అంటే ఎలా చెప్పగలిగారు అసలు? క్యారెక్టర్ కోసం గుండు చేయించుకోమని ఒక చైల్డ్ ఆర్టిస్ట్, అంటే అది ఒక కమర్షియల్ సినిమా కూడా కాదు, ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు, కానీ మీరు ఎలా చెప్పగలిగారు అంత? అసలు మీ ధైర్యం ఏంటి అసలు? నేను కన్విన్స్ చేయలేదు తన్ని. కానీ నేను ఎవరిని కాస్ట్ చేస్తానో వాళ్ళు గుండు కొట్టుకోవాల్సిందే అన్నది నాకు, అది నాన్ నెగోషియబుల్ డీల్, అన్కాంప్రమైజ్డ్ అది. సో నాకు ఒక చాలా స్కూల్స్లో ఆడిషన్స్ చేసాం, తెలంగాణ స్కూల్స్లో. తెలంగాణ యాస ఉండాలి కదా, మాండలికంలో ఉంది సినిమా. సో చాలా స్కూల్స్లో ఆడిషన్ చేసాము. కొంతమంది అమ్మాయిలు నచ్చితే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు అసలు. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాస్థెటిక్స్ ఉన్నాయి కదా, మేకప్లో చేస్తారు కదా. అంటే పాయింట్ అది కాదు, ఆ క్యారెక్టర్కి అది చాలా అవసరం, అది న్యాచురల్గా కనిపించాలి. అండ్ ఒక మెసేజ్ ఉంది కదా, అంటే అమ్మాయికి అందం బొట్టు బట్టలో ఇవన్నీ గాజులో కాదు, ధైర్యం. సో బియాండ్ బ్యూటీ అమ్మాయిని చూడగలగాలి అనే ఒక మెసేజ్ ఉంది కాబట్టి నాకు అది నాన్ నెగోషియబుల్. అండ్ నేను సార్కి చెప్పినప్పుడు సార్ కూడా అదే అన్నారు. సార్ ఒక డైరెక్టర్ లాగే ఆలోచించారు, గుండు కొట్టుకుంటే బాగుంటుంది అడిగి చూద్దాం అని. తన్ని అడిగినప్పుడు కూడా తను వెంటనే కూల్, అది షేవ్ మై హెడ్ అని తను. అండ్ ఈవెన్ మీరు ప్రెస్ మీట్లో కూడా తను గుండు కొట్టుకున్నప్పుడు ఎలా ఉండింది అంటే హాయిగా ఉండింది అని చెప్పింది, అది మొత్తం వైరల్. సో తనకి ఏ రోజు అసలు తన ఆ క్యారెక్టర్లో ఏదైతే క్వాలిటీ ఉందో అది సుకృతిలో పండు అని పిలుస్తాం మేము. సో సుకృతిలో కూడా తను పట్టించుకోదు అసలు, తను ఎప్పుడు కేర్ చేయలేదు దాని గురించి. సుకృతి గారు మదర్ తబితా గారు మాత్రం ఏడ్ చేశారు అనుకుంటా గుండు చేసి. అవును, నేను ఏడ్ చేశాను. ఎందుకంటే కెమెరా దగ్గరగా క్లోజ్ షాట్లు పడతారు కదా, గీకేటప్పుడు ఎక్కడ కట్ అవుతుందో అని మనకు ఒక భయం ఉంటుంది. సో అండ్ ఇంతమంది చూస్తున్నారు, కొంచెం కొంచెం గుండు ఒక పాయింట్లో సగం గుండుతో కూర్చొని ఉండింది, ఆల్మోస్ట్
45 minutes లైటింగ్ కోసం ఆపాం. ఓకే. అలాగే కూర్చుంది, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు, పిల్లలు నవ్వుతున్నారు, ఏడిపిస్తున్నారు. అది అసలు పట్టించుకోవట్లేదు. మేమిద్దరం చాలా ఫీల్ అయ్యాం, అయ్యో మేము ఎంబారెస్ అయిపోయామన్నమాట. బట్ యా అయిపోయాక అసలు అందరికీ సెట్ మీద హీరోతో క్లాప్, ఒక పావు గంట క్లాప్ చేసి ఉంటారు అందరూ. ఓకే. ఈ అవార్డ్ న్యూస్ తెలియగానే తబిత గారి రియాక్షన్ ఏంటి? మీతో ఎలాంటి షేర్ చేసుకున్నారు తబిత గారు? సో తబిత గారు అప్పుడే నిద్రలేచారు. ఆవిడ ఫుల్ షాక్లో, ఓకే. పద్మ నిజంగా వచ్చిందా అని ఒక 3-4 సార్లు అడిగారు. తను మా ఇద్దరికి చాలా కాన్ఫిడెన్స్ ఉండింది, తను గట్టిగా క్రాక్ చేసి. ఎందుకంటే దానికంటే ఒక 1 month ముందే రష్యాలో ఈసెంటుకీ అని ఒక స్టేట్, ఆ స్టేట్లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది. అది ఒక 5,000-6,000 కిడ్స్ అటెండ్ అవుతారు. సో దాంట్లో కూడా బెస్ట్ యాక్టర్ వచ్చింది, స్టేట్ అవార్డ్ వచ్చింది రష్యాలో. అండ్ దాంట్లో నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చింది. సో 1 month ముందే, అది చాలా అక్కడ చాలా పెద్ద అవార్డు అది. సో మేము ఇన్ని కంట్రీస్లో ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి, అండ్ అందరూ సుకృతికి బెస్ట్ యాక్టర్ చైల్డ్ రికగ్నిషన్ ఇస్తున్నారు కదా. సో ఇది కూడా కొడుతుంది అని ఎక్కడో స్ట్రాంగ్గా లోపల బిలీఫ్ ఉండింది. కాకపోతే బయటికి చెప్పుకోలేము కదా, వచ్చాక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ముందు చెప్తే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో బట్ రావడం ఇస్ వెరీ హ్యాపీ థింగ్. అవార్డు వచ్చిన తర్వాత సుకుమార్ సార్తో మాట్లాడారా? సుకుమార్ గారితో ఆయన ఫీలింగ్ ఏంటి? సార్ కాల్ చేసి అందరితో మాట్లాడారు, టీంలో అందరినీ కంగ్రాచులేట్ చేశారు. ఇది సుకృతికి మాత్రమే కాదు, మీ అందరికి వచ్చిన అవార్డు, అసలు మీ కష్టాలు లేకుండా వచ్చేది కాదు. సో సార్ చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. సో యూజువలీ ఎప్పుడు ఏదైనా ఈ అకేషన్ ఉన్నా అంత టీం సార్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. సార్ ఒక కంగ్రాచులేషన్స్ చెప్పంగానే అది అందరికీ పెద్ద బూస్ట్. సో అండ్ సార్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి సార్ ఈవెన్ పోస్ట్ కూడా చేశారు దాన్ని. అవును, అది బాగా వైరల్ అయింది. సార్ పెట్టిన ఒక పోస్ట్, ఒక లెటర్ లా పెట్టాడు సార్. అవును, సుకృతికి లెటర్ రాశారు. అంటే యాక్చువల్గా సుకృతికి మ్యూజిక్లో బాగా అంటే మ్యూజిక్ అంటే ఇష్టం, కానీ యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా ఒప్పించగలిగారు అసలు సుకృతిని ఈ క్యారెక్టర్కి? యాక్చువల్లీ ఫస్ట్ సినిమా చేస్తావా అని సార్ అడిగినప్పుడు నో అనే చెప్పిందంట. బట్ కథ సార్కి, సార్ చాలా ఓకే చేస్తే ఇలాంటి సినిమా చేయాలి, చిన్నపిల్ల కదా సార్కి ఎప్పుడు తనని లాంచ్ చేయాలి, తను ఒక యాక్టర్ చేయాలి అని ప్లాన్ ఎప్పుడు ఉండలేదు. వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేస్తారనే వదిలేస్తారు. మీకు తెలుసు కదా సార్, మీరు కూడా ట్రావెల్ అయ్యారు. సో సార్ ఎవరిని దేనికి ఫోర్స్ చేయరు. సో సార్ ఒకటే చెప్పారు, నువ్వు తన్ని కలు, మాట్లాడు, కథ చెప్పు, తనకు ఓకే అంటే చేయండి, నాకైతే చాలా నచ్చింది అని చెప్పారు. సో కథ చెప్పాక తను కథ విని ఓకే నాకు ఈ క్యారెక్టర్లో యూనో ఒక ఆనెస్టీగా అనిపిస్తుంది, నాకు కూడా చేయాలని ఉంది. కానీ తను నేను కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను అడిగింది, నేను ఎందుకు చేయాలి ఈ సినిమా అని అడిగింది. సో నేను ఒకటే చెప్పాను, నువ్వు రేపు యాక్టర్ అవ్వడానికో నేను లాంచ్ చేయడానికో చేయట్లేదు, నీకు జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే, ఇది ఒక వెకేషన్లో అనుకో, ఒక చిన్న పల్లెటూరుకి వెళ్తాం మనం, అక్కడ షూట్ చేస్తాము, నీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు కదా, ఒక ఊళ్ళో ఉండి ఎంజాయ్ చేసి పొలాల్లో తిరిగి, సిటీ పిల్లలు కదా, సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం చెయ్యంతే అని